ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఛార్జ్షీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. జూన్ 3న కవితను కోర్టులో హాజరుపరచాలని వారెంట్ జారీ చేసింది. మరోవైపు మాగుంట, అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలాలను ఛార్జ్షీట్లో పెట్టింది ఈడీ. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, చెప్పండి, మరొక అప్డేట్ చూస్తున్నాం. లిక్కర్ పాలసీ స్కామ్ కేసుకి సంబంధించి ఎమ్మెల్సీ కవితపై ఛార్జ్షీట్ ని కోర్టు పరిగణలోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. వాట్ నెక్స్ట్? లిక్కర్ కేసులో చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు కవిత పైన ఉన్నటువంటి ఛార్జెస్కు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసిన ఈడీ ఆమె పైన ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మొత్తం 8000 పేజీలతో కవిత పైన ఛార్జ్షీట్ దాఖలు చేయగా ఈరోజు కోర్టు దాన్ని కాగ్నిజెన్స్లోకి తీసుకుంటున్నట్టుగా, పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. సో ఆ నేపథ్యంలో కవిత పైన అఫీషియల్గా కోర్టు అభియోగాలను నమోదు చేసింది. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో భాగంగా జూన్ 3వ తేదీన తమ ముందు హాజరు కావాలని కవితకు వారెంట్ జారీ చేసింది. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో తిహార్ జైల్లో ఉన్నారు. ఆమెతో పాటు మరొక 5 నిందితులపైన ఈ 6వ ఛార్జ్షీట్లో అన్ని అభియోగాలు మోపారు. ప్రధానంగా కవితకు వ్యతిరేకంగా మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసరెడ్డి, బుచ్చిబాబు, అరుణ్ పిళ్ళై, అలాగే శరత్ చంద్రారెడ్డి వీరందరూ ఇచ్చినటువంటి వాంగ్మూలాలన్నింటిని కూడా సిఆర్పిసి సెక్షన్ 164 కింద వీరందరూ కూడా జడ్జి ఎదురుగా ఈ వాంగ్మూలాలు ఇచ్చిన నేపథ్యంలో ఇవన్నీ తిరుగులేని సాక్ష్యాలుగా ఈడీ కవితకు అగెనెస్ట్గా కోర్టులో ప్రవేశపెట్టింది. వాటికి సంబంధించినటువంటి పూర్తిగా వాటన్నిటిని ఆర్యూడీస్ అని పిలుస్తారు. సో రిలేడ్ అపాన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆర్యూడీస్ అన్ని కూడా ఛార్జ్షీట్లో పొందుపరిచినటువంటి నేపథ్యంలో సో కవిత పాత్రకు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా ఈడీ ఛార్జ్షీట్లో ఎస్టాబ్లిష్ చేసింది. సో ఆ ఎస్టాబ్లిష్ చేసినటువంటి అభియోగాలన్నిటిని కూడా కోర్టు తన విశ్వాసంలోకి తీసుకున్న నేపథ్యంలో నెక్స్ట్ కవిత ఈ అంశాలపైన తన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆమె ఈ నమోదైనటువంటి అభియోగాలను అంగీకరిస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని కోర్టు దగ్గర చెప్పాలి. ఒకవేళ నమోదు చేసినటువంటి అభియోగాలను గనక తాను తిరస్కరిస్తున్నాను, వాటిపైన ఛాలెంజ్ చేస్తానంటే డెఫినెట్గా దానిపైన నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆమె డిశ్చార్జ్ పిటిషన్స్ వేయడం, దాన్ని ఆమె యొక్క నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునేందుకు న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే ఈ కేసును దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఈడీ బిల్డ్ చేస్తూ వస్తుంది. ఆగస్టు 2022లో ఈ కేసుకు సంబంధించినటువంటి తొలుత ఎఫ్ఐఆర్ నమైంది. ఆ తర్వాత కాలంలో దాదాపు 2 సంవత్సరాల పాటు ఈ కేసుకు సంబంధించినటువంటి పరిశోధన జరిపి ఈడీ అనేక మంది పైన అభియోగాలు నమోదు చేసింది. ఫైనల్గా ఈరోజు కవిత పైన ఛార్జ్షీట్ను కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకొని జూన్ 3వ తేదీన హాజరు కావాలని వారెంట్ ఇష్యూ చేసింది. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్.